హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈత పనులు తెందామని వచ్చాను. ఒకసారి చూడండి, చూపిస్తాను. అడవికి అయితే వచ్చాను నేను. మా అడవిలో అయితే చాలా రకాల ఈత పనుల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. కొన్ని చెట్లకైతే కాయలు కాయలేవు, ఉట్టిగానే ఉన్నాయి. మరికొన్ని చెట్లకైతే కాయలు కాసినాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2-3 రకాల కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కాయలు అయితే పెద్దగా ఉండయి, మరి చిన్నగా ఉండయి, మధ్య రకంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు. ఇక్కడ ఉన్న ఈ కాయలు అయితే పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఈ పండ్లు అయితే ఇప్పుడే మక్కుతున్నాయి. ఒక్కొక్క కాయ మక్కుతుంది, చూడొచ్చు మీరు దగ్గర నుంచి అయితే. ఈ మొత్తం కాయలు మక్కాలంటే 15 నుంచి 20 రోజులు టైం మాత్రం పడుతుంది. ఇవి ఇంకో రకం పండ్లు ఫ్రెండ్స్. ఇవి మరి చిన్నగా ఉంటాయి. ఇవి ఒకసారి చూడండి. ఈ పండ్లను తెంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తెంపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి ఈత ముళ్ళు ఉంటాయి. అవి దిగినాయి అనుకోండి చాలా ఇబ్బంది పడతారు. సెప్టిక్ అయి పాయిజన్ కూడా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా తెంపాలి. ఆ ఈత ముళ్ళను అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నాకు వరసకు నాయనమ్మ అవుతుంది. ఏమో నేను ఉట్టికి వచ్చినేమో అని నాకైతే ఈత పనులు ఇవ్వడానికి వచ్చింది. ఈ విధంగానైతే మా గిరిజనులు కొంతమంది వారి యొక్క పూట గడవడం కోసం అయితే ఈ విధంగా పండ్లను అయితే అమ్ముకుంటారు ఫ్రెండ్స్. ఈ పండ్లను అయితే ఫ్రెండ్స్ 10 రూపాయలకు చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసు 10 రూపాయలకు ఒక గ్లాస్ అమ్ముకుంటారు. ఆ అమ్ముకున్న పండ్లను అయితే ఫ్రెండ్స్ దాంతో వచ్చిన పైసలతో వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేది తెచ్చుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే అంతే కెతురు పడుతుంది.
మాకైతే ఈత పండ్లు చాలా తక్కువ దొరికాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పండ్లు అయితే ఇప్పుడు మక్కుతున్నాయి ఫ్రెండ్స్, అందుకని మాకు అది చాలా తక్కువ పండ్లు దొరికాయి. ఇంకో 10-15 రోజులు అయితే మాత్రం చాలా ఎక్కువ దొరుకుతాయి.